ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. జూన్ నెలలో మనలను సజీవులుగా దీవించి కాపాడి రేపటి నుండి 7 నెలలో అడుగు పెట్టేస్తున్న దేవాది దేవునికి వందనములు తెలుపుతూ జూన్ 30వ తేదీ 2026 మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్య వాగ్దానం. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 6వ వచనం. పగలు ఎండ దెబ్బనైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బనైనను నీకు తగలదు. ఆమేన్. ప్రేమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువు తన ప్రజలైన ఇజ్రాయేలులను ఏ విధముగా ఐగుప్తు నుండి విడిపించి వారి ప్రయాణమంతటిలో పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభమును, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా చీకటి ఆవరించకుండా అగ్నిస్తంభముగా వెంట ఉండి ఆయన సన్నిధి తోడుగా బయటకు వచ్చినారో, ఆయన బిడలైన మనకు కూడా ఏ అపాయమును సమీపించకుండా తన ఆత్మశక్తి ద్వారా తోడుగా ఉండి నడిపించుచున్నాడు. ఈ సంవత్సరంలో ఈ 6 నెలలు కూడా ఆ విధముగానే కాపాడిన దేవుడు రానున్న అర్ధ సంవత్సరములో కూడా ఇంతకన్నా అధికమైన కాపుదలతో కాపాడాలని దృఢ నిశ్చయముగా నిరంతరము ఆయన సన్నిధిలో మొర్రపెట్టే వారము గొప్ప ప్రార్థనా స్థితి కలిగి ఉండాలి. అట్టి ప్రార్థనా స్థితి ద్వారా ఆయన ఇచ్చిన ఆత్మ గొప్ప అంతస్తులో నిలబడాలని నిశ్చయం కలవారుగా దేవుని యొక్క పాద సన్నిధిలో వేడుకుంటూ ఆయన ఇచ్చే నిరంతర కృపామేఘము మనపైనే నిలబడే విధముగా వేడుకునుట ద్వారా పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా మన జీవిత కాలమంతయు తోడై ఉండి ఆయన సన్నిధిలో నిరంతరము నివసించగల భాగ్యములతో మనెల్లరకు తన బాహువులో బంధించి సురక్షితంగా నివసింప చేయును గాక. ఆమేన్. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు. మా మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువా, నీవు ఇచ్చిన గొప్ప కాపుదలకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ సంవత్సరంలో 6 నెలలు కాపాడిన నీ యొక్క కృపలకే ఏమిచ్చి రుణము తీర్చగలము? రేపటి నుండి 7వ నెలలో అడుగు పెట్టించటమే కాక మోషే సుఖోపవాస ధ్యానము 40 రోజుల్లో పాల్గొనే ధన్యతను అనుగ్రహించుచున్నందుకు వందన మరణాతులు తెలుపుచున్నాము. అలనాడు ఇజ్రాయేలు యొక్క మొరలను ఆలకించి వారికి ఇచ్చిన వాగ్దాన భూమికి విడుదల దయచేసి ఏ విధముగా పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా కాపాడినావు. మమ్మల్ని మా గుడారములకు ఏ ఆపద రాకుండా మాపై మీ మహిమ మేఘమును ఆవరించేసి సంరక్షించమని వేడుకుంటున్నాము. నీ ప్రియబిడ్డలు ఎవరైతే విజ్ఞాపన ప్రార్థనలు చేయమని కోరు ఉన్నారో వారి విజ్ఞాపనలను నీ సన్నిధిలో జ్ఞాపకం చేయుచున్నాము. ప్రభువా, ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి కావలసిన వేళ అనుగ్రహించి నూరంతల ఫలంతో నింపి వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాము. వచ్చుచున్న అపాయములను తప్పించి మా సమస్యలకు మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు నిండుగా కుమ్మరించుము. ఈరోజు వివాహ దినోత్సవములు, జన్మదిన దినోత్సవములు, ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకునిచున్నాము. ఈ వాక్య పరిచర్యలో అవంతరాలు కలిగిస్తున్న దుష్టశక్తుల యొక్క పన్నాగములను చిత్తు చేసి నిరంతరము మా జీవితకాల పర్యంతరము ఈ పరిచర్యను కొనసాగించుకుంటూ శక్తిని దయచేయము. ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటున్న ఈ ప్రియ బిడ్డలకు నిండుగా మెండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. మాకు కావలసిన వెళ్ళ అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ఈ రోజు జన్మదినోత్సవములు, వివాహ దినోత్సవములు, శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలకు నిండుగా మెండుగా దీవించి వర్ధిల్ల చేయము. నీ దూతలను తోడుగా ఉంచుము. ఎవరైతే సొంత వారిని, ఆత్మీయులను, బంధు మిత్రులను కోల్పోయి ఉన్నారో వారి కుటుంబాలకు ఆదరణకర్తగా స్వాంతన చేకూర్చుము. అందరి అంశములను సంపూర్ణంగా నెరవేర్చి సాక్షులుగా నిలుపుము. ఈ పరిచర్య చేయుచున్న కుటుంబాలను దీవించి ఐక్యతపరిచి ఆశీర్వదించి మేలులతో నింపమని వేడుకుంటూ ఏదైతే మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున తన కృపలను పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా ఉంచి నిరంతరము తన బాహువ ద్వారా బలపరిచి స్థిరపరిచి నడిపించి సంరక్షించునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి మంగళ స్తోత్రార్పణలు